ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. వీరి జీవిత భాగస్వామి గురించి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. అయితే కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు? అలాగే ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు వారి జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు చాలా విశ్వాసపాత్రులు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు విలువనిస్తారు. అందాన్ని ఆరాధిస్తారు. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ లక్షణాల గురించి చూసుకున్నట్లయితే వీరి శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా తమ భుజాలపై వేసుకొని సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎంతటి మహా కార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. తమ కుటుంబ బాధ్యతలు అన్నింటినీ వారి భుజాలపై వేసుకుంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా పోరాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరు చేసే పని ఏదైనా సరే వారికి నచ్చినట్టుగా మాత్రమే చేస్తారు. ఏదైనా పనిని పూర్తి చేయడంలో మంచి పట్టుదలతో ఉంటారు. కొత్త బంధాలను ప్రారంభించడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత సులభంగా కోపం వస్తుందో అంతే తొందరగా తగ్గిపోతుంది. చేసేటువంటి పనుల్లో మొండి పట్టుదలను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి పట్టుదలే వీరి విజయాలకు కారణమని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్యని ఎలా చూసుకుంటారు? వీరి జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అలాగే వీరి జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, పెళ్లి అనే బంధంతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ గుణగణాలకు అనువుగా ఉండే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితం బావుంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా భేదాభిప్రాయాలు తలెత్తినా, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయినా వారి జీవితం నరకమవుతుంది. అసలు వివాహ బంధంలో ఎటువంటి గొడవలు పడకుండా జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమాభిమానాలను కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి నుండి ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటారు. వేల కోట్ల ఆస్తులు లేనప్పటికీ ప్రేమ, ఆప్యాయతలతో సుఖంగా జీవిస్తారు. అలాగే ఒకరికొకరు జీవితంలో కష్టసుఖాల్లో తోడుగా ఉండాలి. భర్తకు కష్టం వస్తే భార్య, భార్యకు కష్టం వస్తే భర్త తోడుగా ఉన్నప్పుడే వారి వివాహ బంధం మరింత బలపడుతుంది. అలాగే ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భావం లేకుండా ఇద్దరూ ఒక్కటే సమానము అని భావించినప్పుడే వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వివాహ బంధంలో భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవాలి. అలాగే ఒకరి అభివృద్ధిలో మరొకరు సాయంగా ఉండాలి. అప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహ జీవిత విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. వీరికి అన్ని విధాల అనుకువైన జీవిత భాగస్వామి లభిస్తుంది. అలాగే వీరు వారికి నచ్చిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. అంతేకాకుండా వీరు జీవిత భాగస్వామికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు తమ భార్యను చాలా ప్రేమగా, ఆప్యాయతగా చూసుకుంటారు. ముఖ్యంగా మీరు దృఢ సంకల్పంతో ఉంటారు. జీవితంలో ఏవైనా నిర్ణయాలను తీసుకుంటే వాటిని అసలు మార్చుకోరు. అలాగే ఎవరినైనా ప్రేమిస్తే వారిని జీవితాంతం మర్చిపోరు. ముఖ్యంగా వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ సహనంతో ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓర్పు, సహనంతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు. వీరు అందాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవిత భాగస్వామి కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కేవలం అందానికి మాత్రమే వీరు విలువనివ్వరు. అందం కన్నా గుణం మిన్న అని భావిస్తారు. వీరికి ఎవరైనా నచ్చితే వారిని జీవితాంతం వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని జీవితాంతం వదలకుండా తోడుగా ఉంటారు. వీరు వారి జీవిత భాగస్వామిని ఏ స్థాయిలో ప్రేమిస్తారో అదే స్థాయిలో ఆమె నుండి ప్రేమను కూడా ఆశిస్తారు. అలాగే ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వైపు నుండి కుటుంబ పరంగా, వ్యాపార పరంగా మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి మంచి సలహాలను, సూచనలను ఇస్తుంది. అలాగే పెట్టుబడికి అవసరమైనటువంటి ధనం సహాయం చేయడంలో కూడా ముందుంటుంది. వీరు వారి జీవిత భాగస్వామి కెరియర్ విషయంలో మంచి సపోర్ట్‌ని ఇస్తారు. ఆమె కెరియర్ పరంగా ముందుకు నడవడానికి ఆమె వెన్నంటే ఉంటారు. అన్ని విషయాల్లోనూ తగిన సలహాలను, సూచనలను ఇస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు చేసే పనిలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మీరొక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా. ఎందుకంటే వీరు వారి జీవిత భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని ఓపిగ్గా వింటారు. ఆమెకు అవసరమైతే తగిన సలహాలను, సూచనలను ఇస్తారు.
ఈ రాశి వారు ఏ పని చేసినా దూకుడుగా ముందుకు వెళ్లకుండా నిదానంగా వెళ్లి విజయం సాధిస్తారు. అలాగే చేసేటువంటి ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా పనులను పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ ప్రణాళికను ఆధారంగా చేసుకొని పనులను సులభంగా పూర్తి చేస్తారు. వీరికి సంస్కృతి సంప్రదాయాల పట్ల చాలా గౌరవం ఉంటుంది. అలాగే విపరీతమైన ఆశలు లేకుండా తృప్తిగా జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరు జీవిత భాగస్వామితో కలిసి సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామికి తోడుగా ఉంటారు. బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వీరికి ఎంత సులభంగా కోపం వస్తుందో అంతే తొందరగా కోపం తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు కూడా కోపాన్ని ప్రదర్శించరు. తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే బాధ కలిగితే తమ భుజాన్ని ఇచ్చి ఓదార్చుతారు. అమితమైన ప్రేమను చూపిస్తారు. కుటుంబ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. పరువు ప్రతిష్టలకి విలువనిస్తారు. అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ఇతరులను ఏ స్థాయిలో ప్రేమిస్తే వారు కూడా అదే స్థాయిలో ప్రేమించాలని కోరుకుంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మీరు జీవిత భాగస్వామి చూపించే ప్రేమ విషయంలో సంతృప్తి చెందలేకపోతారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ప్రేమించిన వ్యక్తికి దాసోహం అంటూ బానిసగా మారిపోతారు. కొన్ని సందర్భాల్లో ఇంత విపరీతమైన ప్రేమ చూపించడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. కన్యా రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రోజున శివునికి తైలాభిషేకం చేసుకోవాలి. అంతేకాకుండా రాహుకేతువులకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గోమాతకు నానబెట్టిన శనగలు, అరటిపళ్ళు, బెల్లం ఆహారంగా తినిపించాలి. పేదలు లేని వారికి అన్నదానం చేయాలి. అష్టమి రోజున కాలభైరవ స్వామి వారి దేవాలయాన్ని దర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ప్రతినిత్యం కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూస్తారు కదండి, ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీరి జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీరు జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు, ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్యని ఎలా చూసుకుంటారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.